enemy. You better watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Loves the blood and gold, always wanting more freedom from the source. They don't really understand until they feel it. Force the part in. If you start shit, you be heartless in the darkness. Torn apart quick, you left scars ripped. You be chewed up and discarded. And this world. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధర్మాస్ డైరీ. నేను యాక్చువల్గా ఈ రోజు నుంచి 8 days, అంటే ఈరోజు ట్యూస్డే కదా, నెక్స్ట్ ట్యూస్డే వరకు 8 days నేను కేరళకి ట్రావెల్ చేస్తున్నాను ఆన్ మై బైక్. సో ఈరోజు డే 1. నేను ప్రజెంట్ ఉన్నది షాద్ నగర్ రోడ్ అనమాట. ఇది నేషనల్ హైవే 133. నేను స్టార్ట్ అయింది మొత్తంగి దగ్గర నుంచి, అంటే పటాన్ చెరువు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఈరోజు ఫస్ట్ స్టాప్ వచ్చేసినది నంది హిల్స్. బెంగళూరు పక్కన ఉంటుంది కదా నంది హిల్స్, అక్కడ ఈరోజు ఫస్ట్ స్టాప్ ఉంటుంది. ఇది మార్నింగ్ సన్ రైజ్ చూసి, నంది హిల్స్ పైన సన్ రైజ్ వస్తుంది, అక్కడ సన్ రైజ్ చూసి 7-8 ఆ టైంకి మున్నార్. డే 2 నంది హిల్స్ నుంచి మున్నార్కి. సో మున్నార్లో ఆ రోజు అంటే రేపు ఈవినింగ్ కల్లా మున్నార్ వెళ్తాను కదా, రేపు నైట్ అండ్ ఎల్లుండి డే 3 మొత్తం మున్నార్లోనే ఉంటాను. డే 4 మార్నింగ్ మళ్ళీ మున్నార్ నుంచి స్టార్ట్ అయ్యి ఇడికి ఉంటుంది, ఇడికి తర్వాత వ్యాంగ్మాన్ ఉంటుంది. ఆ 2 లొకేషన్స్. మళ్ళీ వ్యాంగ్మాన్లో స్టే చేస్తాను డే 4. డే 5 వ్యాంగ్మాన్లో డే 5 మొత్తం వ్యాంగ్మాన్లోనే ఉంటాను. అక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్, అందులో కొన్ని చేస్తాను. అవి అయిపోయిన తర్వాత టైం ఉంటే ఆ రోజే ఈవినింగ్ నుంచి అలపికి స్టార్ట్ అవుతాను. అలపి అక్కడి నుంచి దగ్గరే, ఒక 80 kilometers అంతా ఉంటుంది వ్యాంగ్మాన్ నుంచి. సో నెక్స్ట్ డే అలపి కూడా 1 full day ఉంటాను. లాస్ట్ 2 days మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. ఇప్పుడు నేను వెళ్తుంది నంది హిల్స్ మీదుగా అలా వెళ్తున్నాను కదా, బట్ నెక్స్ట్ టైం అటు నుంచి వచ్చేటప్పుడు మైసూర్ మీదుగా వస్తాను. అలపికి వచ్చి పాలక్కడ్, మైసూర్ అలా వస్తాను. ఇది ఈ 8 days ప్లాన్ అయితే. సో ఈరోజు ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 550 kilometers. నేను నా లొకేషన్ నుంచి నంది హిల్స్కి ఆల్మోస్ట్ 40 kilometers వచ్చేసాను. ఇంకా 510. ప్రజెంట్ గూగుల్ మ్యాప్ చూపిస్తున్న టైం అయితే ఇంకా 8 hours 44 minutes చూపిస్తుంది. 4:42కి రీచ్ అవుతామని నంది హిల్స్కి. మేబీ ఇంకా ఎర్లీగానే రీచ్ అవుతాననుకుంటున్నా. డే 1లో ఈరోజు మన ఫస్ట్ టోల్ ప్లాజా. ఇలాంటి టోల్ ప్లాజా ఎన్ని చూస్తామో. ఇప్పుడు మనం రైడ్ చేస్తుంది బెంగళూరు హైవే. షాద్ నగర్ రోడ్ నుంచి బెంగళూరు హైవేలోకి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి 150 kilometersలో కర్నూలు ఉంది, తర్వాత అనంతపురం, తర్వాత నంది హిల్స్. మనం ఇప్పుడు 1 hour జడ్చర్ల తర్వాత 150, 140, 150 అనుకుంటా కర్నూలు వస్తుంది.
సెకండ్ టోల్ ప్లాజా ఈ రోజుకి. టోల్ ప్లాజా ఈరోజు కర్నూలు దగ్గరలో ఉన్నాం. ఇంకొక 10 కిలోమీటర్ల కర్నూలు ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయలుదేరా. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ లంచ్కి. అది అనంతపురంలోనే అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డోన్ దగ్గరలో ఉన్నా. ఇంకొక 20 కిలోమీటర్స్లోనే అలా డోన్ వచ్చేస్తుంది. ఈ రోజుకి ఇది 4th టోల్ ప్లాజా. డోన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడి నుంచి ఇంకొక 90 కిలోమీటర్స్లో అనంతపూర్ వస్తుంది. టైం 11:30. 4 కల్లా వెళ్ళిపోవచ్చు నంది హిల్స్కి. డోన్ చుట్టుపక్కల బాగుంది నేచర్. చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి. లొకేషన్ చాలా బాగుంది. డోన్ ఊరు బయట హైవే నుంచి లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్, రైట్ సైడ్ మౌంటైన్ పైన కాలనీ హౌసెస్. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది అసలు. డోన్ దగ్గర నుంచి చాలా బాగుంది ఏరియా మొత్తం. ఇలాంటి రోడ్డు ఉండి ఇలాంటి కొండల మధ్యలో రైడ్ చేస్తూ వెళ్తే పెట్రోల్ ఇంకా 2 పాయింట్స్ ఉంది. సో పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్దాం. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మళ్ళీ రేపటి వరకు మళ్ళీ అవసరం ఉండదు ఇంకా. బ్రేక్ అన్నమాట. లొకేషన్ చాలా బాగుంది. అందుకే ఆగాను. వెళ్ళిపోయిన తర్వాత ఆగాను. ఈ ఏరియాకి రాగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా చీకటి పడింది. కొండలకి అవతలేమో మొత్తం చీకటిగా ఉంది, ఆ కొండలకి అవతలేమో కొద్దిగా లైట్ ఉంది. వర్షంగానే పడుతుందో ఏమో. క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయింది. ఫైనల్గా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం.
ఇక్కడి నుంచి కర్ణాటక. అదిగానపల్లి అంట. అదిగానపల్లి నుంచి కర్ణాటక. ఇక్కడ నుంచి నంది హిల్స్ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఫోర్ కల్లా వెళ్ళిపోతాం. సెవెంత్ టోల్ ప్లాజా కర్ణాటకలో ఫస్ట్ది. ఇంతవరకు మన ఏపీ తెలంగాణ మీద రెండింటి మీద 6 క్రాస్ చేసాం. ఓ పోలీస్ చెకప్ అన్నట్టుంది. ఆపలేదులే. చాలామంది అయ్యప్ప మాలేసుకొని శబరిమల కనుకుంటాంతో కాలినడకన్నా కొంతమంది సైకిల్ మీద వెళ్తున్నారు. వీళ్ళంతా కాలినడకని వెళ్ళేవాళ్ళు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఆల్రెడీ క్రాస్ చేసి వచ్చేసాను. చాలామంది ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. మార్నింగ్ నుంచి చూస్తున్నాను కదా, చాలామంది కనిపించారు. వీళ్ళు కూడా ఈ దారి పొడిగిన వాళ్ళే ఉన్నారు. కిలోమీటర్ నుంచి వెళ్ళే ఉన్నారు. ఈ రోజుకి హైవేకి బై బై చెప్పాలని టైం వచ్చింది. ఇంకొక 150 మీటర్స్లో రైట్ తీసుకోవాలి. ఈ రోజుకి ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఈరోజు ఎక్కడ రాలేదేంటా అనుకున్నా ఫైనల్గా. ఇంతలో ఇలాగ ఉంది, వర్షాలు వస్తే మునిగిపోదా? వ్యూ బాగుంది కదా, పెద్ద కొండ. ఒకటి ఇటొకటి, మధ్యలో మనం. వావ్, ఒక్కసారిగా రోడ్లోకి వచ్చేసాం. మనం ఉన్నది నంది హిల్స్ మధ్యలో ఉన్నాం. నంది హిల్స్ పైన మధ్యలో.
దిగితే ఊరు ఉంటుంది, అక్కడే రూమ్ తీసుకోవాలి ఈరోజు. ఇక్కడితో డే 1 వీడియో ఎండ్ చేస్తున్నా. డే 2 వీడియోలో రేపు కలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.